మొదటి వరుసలో ఏ కుడివైపు నుండి 15, ఎడమవైపు నుండి 19వ స్థానంలో ఉన్నాడు. మొదటి వరుస మొత్తం ఎక్స్, రెండో వరుసలో బి పై నుండి 22వది, కింద నుండి 38వ స్థానంలో ఉన్నాడు 39. రెండో వరుస మొత్తం వై అయినా ఎక్స్ మైనస్ వై వాల్యూ అడుగుతున్నాడు. ఓకేనా? సో మొదటి వరుస మొత్తాన్ని ఎక్స్గా సూచించాడు, రెండో వరుస మొత్తాన్ని వైగా సూచించాడు. ఓకేనా? సో మనకి ఎప్పుడైనా కానీ టోటల్ కావాలంటే ఒకే పర్సన్ యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ తీసుకుంటాం, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ వరుసలో ఎవరున్నానా? ఎక్స్లో ఏ అనే పర్సన్ యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్. సో రైట్ ప్లస్ లెఫ్ట్ -1 రాస్తాం. రైట్ సైడ్ ఎంత? 15 ప్లస్ లెఫ్ట్ ఎంత? 19 -1. సో 15 ప్లస్ 19 అంటే 34. 34 -1 అంటే 33 అవుతుంది. ఓకేనా? 33 అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అయింది నాన్న? 33. అంటే ఎక్స్ వరుసలో మొత్తం ఎంత అంటే 33. నెక్స్ట్ వై వరుస అంటే సెకండ్ రో వస్తే వైలో ఇక్కడ మనకి ఏ యొక్క రైట్ సైడ్ ర్యాంక్, లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఉంది. ఇక్కడ రెండో దాంట్లో వైలో బీది టాప్ ఉంది అండ్ బాటమ్ ఉంది. -1. టాప్ ఎంత? 22 ప్లస్ బాటమ్ ఎంత? 39 -1. సో టోటల్ ఇక్కడ 61 అవుతుంది. 61 -1 అంటే 60 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ దీన్ని ఏమంటాం మనం? వై అంటాం. సో మనకు కావాల్సింది ఎక్స్ మైనస్ వై కాబట్టి ఎక్స్ ఎంత నాన్న? 33. ఎక్స్ ఎంత? 33. వై ఎంత? 60. సో 60 - 33 వేస్తే ఇక్కడ పైకి 10, ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 5 అంటే 27. సో 27 వస్తాయి. సో మరి 27 అంటే డైరెక్ట్గా 27 ఆన్సర్ ఉంది ఇక్కడ? లేదు. సో 2 స్క్వేర్ అంటే ఇక్కడ 4 కాదు, 5 స్క్వేర్ అంటే 25 సో కాదు, 3 క్యూబ్ అంటే 27 ఎస్, ఎక్స్ మైనస్ 4 స్క్వేర్ అంటే 16 ఇది కూడా కాదు. సో డైరెక్ట్గా 27 అని ఆన్సర్ ఇవ్వకుండా క్యూబ్స్లో ఇవ్వడం జరిగింది.